విజయవాడలో పని మనిషి ఎవరైతే యజమానిని చంపేసిన ఘటన చోటు చేసుకుందో అదే ఇంట్లో గతంలో ఎన్నో ఏళ్లుగా పనిచేసిన ఒక పని మనిషి అయితే మనతో ప్రస్తుతం ఉన్నారు. రామారావు గారు మీకు ఎలా ఉండేవాళ్ళండి అప్పుడు పనిచేసిన? నా పిల్లలకి నాకు జరగపోయినా మాకు అన్ని విధాలా మాకు కూడు పెట్టిన మనిషి అమ్మ రామారావు సార్ గారు బంగారం తల్లి. ఏమని చెప్పనమ్మ నేను. ఎన్ని చేశారమ్మా మీరు? నేను 7 సంవత్సరాలు 5 నెలలు చేశానమ్మా. ఆయన ఒక్క మాట అనరమ్మా. ఏదైనా జ్వరం అన్నా, తిండికి లేదన్నా, ముద్దకి గుడ్డకి లేదన్నా మమ్మల్ని ఆదుకుని చూసిన మనిషి అమ్మ. ఆ కుటుంబమే మంచి కుటుంబం అమ్మా. పిల్లలు కూడా మంచోళ్ళు తల్లి. నాకు ఆపరేషన్ చచ్చిపోయేదాన్ని ఆపరేషన్ కూడా చేపించారు. మా సార్ గారిని చూద్దామని వచ్చాను. ఇలా ఒక పని మనిషి ఆయన్ని హత్య చేసిన విషయం తెలిసిందమ్మా మీకు? అంటే ఒక పని మనిషి అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక పని మనిషే చంపేసిందండి అనేసి కూడా చెప్తున్నారు. పని మనిషి చంపేసి ఏమొచ్చిందో దానికి పోయే రోగం ఏమన్నా ఉంటే పట్టుకుని పోయిందమ్మా. ఆయన ఏం చేశారమ్మా? బంగారం తీసుకెళ్ళిపోయింది. బంగారం కోసమే ఆయన హత్య చేసిందని కూడా చెప్తున్నారు. నాకైతే తెలీదు తల్లి. నేను సార్ గారు బంగారు తండ్రి అమ్మా. ఆయన అలాంటి ఆయన కాదు. ఎవరిని ఏమనరు. గొడవల మనిషి కాదు. మిమ్మల్ని మీరు 7 ఏళ్ళు పనిచేసినప్పుడు బాగా చూసుకునేవాళ్ళు. అసలు పని మనిషి ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడలేదమ్మా. పిల్లలకు జ్వరం వచ్చిందంటే నా వంట మాట తర్వాత ముందు పిల్లల దగ్గరికి వెళ్ళనేవాళ్ళు. పిల్లలకి ఏమైనా సరే కొనిచ్చేవాళ్ళు. కూతురు గారు, కొడుకు గారు, కోళ్ళ గారు కూడా బంగారు తల్లులమ్మా. అనూష అనే ఒక పని ఆవిడ ఇక్కడ విజయవాడలో కానీ ఈ ఏరియాలో ఎప్పుడైనా చూడటం కానీ మీరు చూసారా ఆవిడని? అంటే ఆవిడే ఎవరో అతను హస్బెండ్తో కలిసి చంపేసినట్టుగా కూడా చెప్తున్నారు. నేను సార్ గారి ఇంట్లోకి వచ్చి అక్కడ కూరగాయలు పెట్టుకుని మళ్ళీ కూరగాయలు తెచ్చుకుని ఇంట్లోకి వెళ్ళి మా ఇంటికి వెళ్ళేటప్పుడే నేను గేట్ తెస్తానమ్మా. నేను కిందకు వచ్చే మనిషిని కాదు. నేను అటు ఇటు తిరిగే అమ్మాయిని కాదు. నేను మా మామగారిని చూసుకుంటా నేను ఉంటానమ్మా. ఇంటూ పండు ముసలాం ఆమె ఏం చేస్తుందమ్మా? కాలు ఎరిగితే సార్ గారు చెయ్యి ఎరిగితే నేనేనమ్మా చూసుకున్నాను. నేను మధ్యలో వద్దాం అనుకున్నా. వచ్చినా నన్ను పెట్టుకునేవాళ్ళు ఎవరు. నేను రాలేదమ్మా. అంటే ఈవిడ ఎందుకు ఎలా ఎవరు అపాయింట్ చేసుకున్నారు ఏంటనే విషయాలు కూడా ఏం తెలియదు. నాకు ఏం తెలియదు తల్లి. నేను ఇప్పుడు మానేశారు? జనవరి 13వ తారీఖున మానేయలేదు. ఇంటికి పిల్లల కోసం పండగని వెళ్ళాను. నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఇలా జరుగుండేది కాదు. నాకు ఆరోగ్యం బాగా కుండిపోయానమ్మా. అంతే, ఇంకేం కాదు. గొడవల మనుషులు కాదమ్మా. దేవుడు అమ్మా. ఆయన బంగారు తండ్రి అమ్మా. చూడొచ్చు. అంటే గతంలో ఏదైతే 7 సంవత్సరాలుగా కూడా వెంకటరామారావు గారి ఇంట్లోనే పనిచేశారు ఆవిడ. 7 ఏళ్ళుగా పనిచేసినప్పుడు కూడా ఎంతో సహాయపడ్డారు. రామారావు గారు అలాంటి మనిషి కాదు, గొడవలకి కానీ తగువులకు కానీ అసలు తిట్టే మనిషే కాదు అనేసి చెప్తూ ఉన్నారు. అనూషని కూడా ఎప్పుడు అపాయింట్ చేసుకున్నారో తెలియదు. నాకు హెల్త్ బాగోక నేను మానేస్తాను, నేను ఉంటే ఇంతటి సంఘటన జరుగుండేది కాదేమో అంటూ కూడా ఆ తల్లి విలపిస్తుంది. పని మనుషులు అందరూ కూడా ఒకే రకంగా ఉంటారని కూడా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు అపాయింట్ చేసుకునే మనుషుల్ని కూడా అంటే ఆ సందర్భాన్ని బట్టి కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, ఆ ఎమర్జెన్సీని బట్టి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అనూష అనే ఆవిడ్ని ఖచ్చితంగా అంటే అనాలోచితనంగానే ఆవిడ్ని అపాయింట్ చేసుకున్నారా ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది. అమ్మ, ఇప్పుడు ఒక పని మనిషి అలా చేసింది, మీరు కూడా అంటే గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు మీరు? అంటే ఇలా చేసిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు కదా. మాకు మనిషిని తెచ్చిచ్చిద్దమ్మా. చెయ్యొచ్చు అలాగా దుర్మార్గురాలు. కడమ వాళ్ళు కష్టపడుకునే వాళ్ళు నోటికాడు కూడా తీయటమే కదమ్మా. ఆ ద్రోహి మరి మీరే ఏం శిక్షేస్తారో అయ్యండి. ఆ ద్రోహి అలా చేయకూడదు కదమ్మా. వెళ్ళిపోవాలి నచ్చకపోతే, అంతే కదమ్మా. అంటే ఆ అమ్మాయి తాళాలు కూడా, బీరువా తాళాలను కూడా చాలా చాకచక్యంగా తీసుకుని బంగారం కూడా బద్దలు కొట్టేసి తీసుకెళ్ళిపోయిందంట. అంటే అంత ఈజీగా ఆయన పక్కన పెట్టేస్తూ ఉంటారా తాళాలు కానీ మర్చిపోతూ ఉంటారు అలా ఏమన్నా రామారావు గారు? అంటే మీరు 7 ఏళ్ళుగా చేశారు కదా, అలా ఎప్పుడైనా చూసారా? అంటే జాగ్రత్త పెట్టుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటారమ్మా. ఇంట్లో పెట్టుకుంటారు. సార్ గారు ఇంట్లోనే పెడతారు తాళాలు. ఆవిడ తాళాలు తీసి బద్దలు కొట్టి మరి బంగారాన్ని పట్టుకెళ్ళి ఉంటుందమ్మా. సార్ గారు ఇంట్లోనే పెడతారు. సార్ గారు ఎవరినైనా నమ్మారు అంటే మనస్ఫూర్తిగా అన్ని చెప్పేస్తారు. లోపల ఉన్న సీక్రెట్స్ అసలు ఏం చెప్పరు. అంటే ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారని లేదు చెప్పరు. తినండి
తిను, నేను వచ్చేదాకా ఫ్రీడమ్ ఇస్తారా ఇంట్లో మంచిగా వండుకొని తిను పెట్టేసి చూసుకుని వెళ్ళు అనేసి? ఇస్తారండి, బాగానే ఉంటారండి. గసురుకోరు, తిట్టరు, కోపపడరు. మేము ఇంటికి వెళ్ళాలండి, పిల్లల్ని చూడాలంటే ముందు వంట మాట తర్వాత అమ్మ రాత్రి కూరలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టి వెళ్ళిపో నువ్వు ముందు, పిల్లల తర్వాత అంటారు. ఇంట్లో వాళ్ళని చూసుకొని చెప్తుంటారా? అది పరిస్థితి మొత్తం మీద చూస్తే అంతకుముందు పనిచేసిన ఆవిడ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అంత ప్రేమగా ఆయన చూసుకునే మనిషిని ఎలా చంపబుద్ధి అయింది, ఆవిడని ఖచ్చితంగా ఎలాంటి శిక్ష వేస్తారు, ఆవిడ ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలి అంటూ కూడా గతంలో వెంకటరామారావు గారు ఇంట్లో పనిచేసిన పని మనిషి మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.